కాళేశ్వరంపై మరో కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటి విలువ తెలియదు, ఆ మోటార్లని ఆన్ ఆఫ్ చేస్తూ కూడా మరోసారి కుట్ర చేస్తున్నారు. మోటార్లని ఆన్ చేయకపోతే 1,00,000 మందితో కూడా ముట్టడిస్తాం, మోటార్లను మేమే ఆన్ చేస్తామని కూడా వ్యాఖ్యలు చేయండి. మనతో మాట్లాడానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఉన్నారు. చెప్పండి, నీటి విలువ సీఎం రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ మంత్రికి తెలియదు, మొత్తం మీద మేమే లక్షలాది రైతులకు వెళ్ళి కూడా మోటార్లు ఆన్ చేస్తామని కూడా హరీష్ రావు చెప్తున్నట్టు. ఎప్పుడు చేస్తారట మీకు సమయం ఇస్తున్నాం, ఆన్ చేయకపోతే పోయి సమయం జనం ఎప్పుడో సమయం ఇచ్చారు. 2023 సమయం ఇచ్చారు వాళ్ళకు. అందుకనే కాళేశ్వరానికి నేనే కథనాయకుని, నేనే ఇంజనీర్ను, నేనే డాక్టర్ను, సూది గుచ్చేది నేనే, రాయి మోసేది నేనే, కంకర మోసేది నేనే అని చెప్పి దాన్ని నిర్మాణం చేస్తే వాళ్ళే కట్టి వాళ్ళ కాలం కూడా కుప్పకూలిపోయింది కాళేశ్వరం. ఏమైనా సిగ్గుడా అలా మాట్లాడటానికి. నీటి విలువ ఆయనకి ఎరకన, వాళ్ళకి ఎరుకున్నది అంతా దోపిడీ దొంగలు. పిల్లమోడు మాట్లాడుతుంటే పొండినుడు, పిల్లమోడు మాట్లాడుకుంటే ఫోన్లీనుడు. ఏనావా ఎవరైనా భార్య భర్తలు మాట్లాడుకుంటే ఫోన్లింటే అరవా. ఇంకా రాగరా దాని కథ భాగవతం అంతా బయటపడుతుంది. కాళేశ్వరం కథ వాళ్ళకి తెలుసు, కమిషన్ కథ. ఆనాడు స్వర్గీయ నాయి నరసింహారెడ్డి గారు ఏమంటుండే, కమిషన్ కాళేశ్వరం అంటుండే. పాపం మహనీయుడు చనిపోయినా కూడా ఆ పదవి మాకరుతుంది. కమిషన్ కాళేశ్వరం అంటుండే, కమిషన్ కాకతీయ అంటుండే. వినరా, ఈ విధంగా హరీష్ రావు గారు మా సాపచిపు సంకల పెట్టుకొని 3 రోజులు పోయి కాళేశ్వరం కూడా బానాడు. కనీసం ఆయన ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించే నాడు హరీష్ రావును కూడా మందలించిన దిక్కు లేదు, పలకరించిన నాదులు లేడు. ఈయన పైసా కాడ పంచాయించింది మామాలునికి. అందుకని అది ఫాల్ట్ అయిపోయింది, అది కూలిపోయింది. త్వర తలకాయ పెట్టి చూడమను హరీష్ రావును. హరీష్ రావు త్వర ఎందుకు పడేది, ఆ త్వరలో తలకాయ పెట్టి చూడమను. రాజకీయంగా కుట్రలు చేస్తున్నారు మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా. దాన్ని అంతా కూడా ఏంటిది రాంది రాజకీయ కుట్రలేంది? రాళ్ళ కుట్ర చేస్తారా, సిమెంట్ కుట్ర చేస్తాడా, నాణ్యత కుట్ర చేస్తాడా? మీరు ఫాల్తూ ఏమైనా పైసలు మిగులుతాయని చెప్పి నాణ్యతలే కూడా కట్టి అది కూలిపోతే ఎవరి మీద అంటారండి మీరు? నీటి విలువ నీకేం తెలుసు? నువ్వు ఆడ వ్యవసాయం చేసినా నీకు మీదేమెరక, నీకు వరవేమెరక, దాని గట్టేమెరక, కాలువేమెరక, మీదేమెరక. దానికోసం హరీష్ రావు మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళినట్టుంటాయి. అలాగేమెరకండి వ్యవసాయం కోసము. మందిని ముంచి బాగుపడ్డారు మంచిగా. తెలంగాణను తీసుకొచ్చి చేతిలో పెడితే మొత్తం ఆగవాగం చేసి మొత్తం బురదమడుగు చేసిరు. ఇలా కవిత బురదమడుగు పోతే పోయి ఆటుకుంటే వాడు కాలేజ్ ఆడ కేజ్రీవాల్ కూడా పోయిండు. కానీ వాళ్ళు బంగారు తెలంగాణని మొత్తం కూడా కాంగ్రెస్ చేతిలో పెడితే మొత్తం ఆగమాగం చేస్తారని వాళ్ళు అంటున్నారు. ఏడ బంగారం ఇప్పుడు ఎక్కడ వాళ్ళ కథ చిన్నగా లేదు. బిడ్డ ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, కేసీఆర్ ఒక దిక్కు. వాళ్ళు చిన్న కొల్లం అయ్యి ఆగమాగమైన ఈ పార్టీ ఉంటుందా పోయిద్దిరా నాయన అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ని ఎప్పుడు బీఆర్ఎస్గా మార్చిండ్రో వాళ్ళ బొందలగడ పార్టీ అయింది, వాళ్ళ బొంద వాళ్ళు దూకున్నారు, కథమైపోయారు. ఇప్పుడు ఎన్నికలు పెట్టవని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపిస్తాం మా ప్రతాపం అని నియమనం. కేటీఆర్ ఇప్పుడు కవితను చిన్న పక్క పంపించేసిండ్రు, కవితను పక్కన పంపించేసిండ్రు. మన కవిత కొడుకుని తీసుకొని కేసీఆర్ దగ్గర పోయి, అయ్యా నా కొడుకు అమెరికా పోతే దీవించమంటే కొడుకు రమ్మని కానీ బిడ్డను అవతలవుతామని చెప్పారు. అటెండ్ చేసిండ్రు. ఇప్పుడు మా బామ్మారికి బాగా పంచాయతీ పడది. కేసీఆర్ ఆలోచిస్తూ ఉన్నాడు, ఈయనకి ఇస్తే కష్టం, వానికి ఇస్తే కష్టం, ఈ అధ్యక్ష పదవి ఎప్పుడు గుంజుకుంటారో నాయన వాని కోసం అనుకుంది. వీళ్ళకెక్కదని ఈ రాష్ట్రం మీద సోయి లేదు, ఈ ప్రజల మీద సోయి లేదు. వేలాది మంది అమరులైన తెలంగాణ కోసం సాధించి చేతులు పెడితే మీరు చేసిన తతంగం ఇది. ఏం చేసింది మీరు? బంగారు తెలంగాణ. ఏం బంగారు తెలంగాణ? మా బిక్కేట మొత్తం తీసుకుపోయారు. మొత్తం మీరు 5గురు, తర్వాత వీడు పోయిన కిషోర్ పంచుకున్నారు, జగన్రెడ్డి అందరు పంచుకున్నారు. మరి సైడ్ పంచుకున్నారు. ఉసుకే బుక్కిరు వాళ్ళు. ఏనావా బిక్కేట చూడిపోయేదో బోధపడదు. కానీ ఇప్పుడు మొత్తం కూడా మళ్ళీ మందుల సామెలు ఇసుకని అమ్ముతున్నారని వాళ్ళే చెప్తున్నారు. వీళ్ళందరూ అడుగువా, వీళ్ళందరూ అడుగు, నీ ఛానలేనా నువ్వు? వీళ్ళందరూ అడుగు, దాని లారీ కింద పెడతాయి. ఇప్పుడు చెప్పేది నువ్వు బిక్కెట్ల దోషుడు ఇసుక తీయనని చెప్పి ఆయన చెప్పిన మూసీ నదిలో ప్రభుత్వ అధికారికంగా ఏం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు, వంగమర్తి కాడ తీసుకుంటే నాకు అభ్యంతరం లేదని కూడా చెప్పినా, అది ఇవాళ శాంటాక్స్ నడుస్తూ ఉంది ప్రభుత్వ అవసరాల కోసం. ఇవాళ ఆ ప్రభుత్వం టెండర్ పాడింది, ఆ టెండర్లు ఎవరుండో తెలియదు నాకు. ఆ ఇసుక పోతూనే ఉంది, దానికి గవర్నమెంట్కి ఆమదానం వస్తూ ఉంది.
నాకు సంబంధం లేదు. రైట్, చూడొచ్చు మొత్తం మీద ఆ తుంగతుర్తి ఎమ్మెల్యే ఘాటైనటువంటి విమర్శలు కూడా చేయడం జరిగింది. ఇటీవల కాలంలో కాళేశ్వరంపై కుట్రలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఆ గతంలో ఆ జరగనటువంటి అవకతవకలన్నీ కూడా ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. త్వరలో దానిపై కూడా విచారణ కూడా ఇప్పటికే పూర్తయింది, చర్యలు కూడా తీసుకుంటారని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా జిల్లాలో గతంలో చేయలేనటువంటి అభివృద్ధి అంతా కూడా ఇప్పుడు చేసి చూపిస్తామని కూడా తుంగతుర్తి ఎమ్మెల్యే చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.